బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. దేవి నవరాత్రులు ఇంకొన్ని రోజుల్లోని నవరాత్రులు ప్రారంభం కాబోతుంది. మరి ఆ పూజా విధానాలు కావచ్చు, ఏ విధంగా అమ్మవారిని పూజించుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. జై శ్రీమన్నారాయణ. సో దేవి నవరాత్రులు వెంటనే అంటే నవరాత్రులు అనగానే ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్రాలో ఎలా చేసుకుంటారు అనేది మనకి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలలో అయితే చాలా వైభవంగా చేసుకుంటూ ఉంటారు అమ్మవారిని. మరి ఆ దేవి నవరాత్రిలోని ఒక్కొక్క రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ విధంగా పూజించుకుంటే మనకి చాలా మంచిది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మనకి ఈ సంవత్సరము 2025 సంవత్సరంలో సెప్టెంబర్ మాసం 22వ తారీఖున మొదలయ్యేటువంటిది దేవి నవరాత్రులు. ఈ శరన్ నవరాత్రులు అంటారు దేవి నవరాత్రులకి. ఇవి 9 రోజుల పాటు చేసేటి. 10వ రోజున అమ్మవారికి దశమి రోజు కాబట్టి విజయదశమి రోజున మనకి ఒక ఆయుధాల పండుగ అని చెప్పి చేస్తాం. ఆయుధ పూజ చేస్తూ ఉంటారు. మనం చేసే దాంట్లో ఉంటుందన్నమాట. అలానే ఈ దేవి నవరాత్రులకి ముందు 15 రోజుల పాటు మనకి మాలయాలని వస్తుంది. మాలయ పక్షాలని ఉంటుంది. ఇవి ఆల్రెడీ ఇప్పుడు మాలయాలు నడుస్తున్నది. ఇది వచ్చేసి అమావాస్య వరకు మాలయాలని చేస్తారనమాట. ఈ మాలయ పక్షం అనేదానికి పౌర్ణమి నుంచి అమావాస్య వరకు వచ్చేటువంటి పక్షం అంటే 15 రోజులు. ఈ 15 రోజుల పాటు పెద్దలకి కార్యక్రమాలు కానీ, పెద్దల చెడు కార్యక్రమాలు కానీ ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి శాంతి పలికి వారికి స్వర్గలోక దర్శనం ఇప్పించేందుకు వారికి చేసేటువంటి ప్రయత్న కార్యక్రమాలు అనేది ఉంటుంది. ఇది పెద్దల పండగ అంటారు. ఆ తర్వాత అమావాస్య వస్తుంది. ఇది బతుకమ్మ అమావాస్య అంటారన్నమాట. ఇది సద్దుల అమావాస్య, బతులమ్మ అమావాస్య అంటారు. ఈ పెద్దల అమావాస్య అనమాట. ఇది ఈ మాలయ అమావాస్యకి మాలయ అమావాస్య, పెద్దల అమావాస్య ఇలా ప్రాంతీయ భాషలో పిలుచుకునేటువంటి అమావాస్య ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసం 2025 సెప్టెంబర్ మాసం 21వ తారీఖున వస్తుంది. ఈ 21వ తారీఖున మరొకటి ఏంటంటే కనుక గ్రహణం ఉంది. ఆ రోజున సూర్యగ్రహణం ఉంది. ఈ సూర్యగ్రహణం ఉండడం వలన పెద్దలకి చేయాల్సిన కార్యక్రమం అయితే చేసుకోవచ్చు. దానికి ఎటువంటి విషయం కానీ, దానికి ఎటువంటి సందర్భం కానీ అవసరం లేదు. పెద్దల కార్యక్రమాలు అయితే ఖచ్చితంగా వారు నిర్వర్తించుకోవచ్చు. అందరిలో కూడా సందేహాలు ఉన్నాయి కొన్ని. అవును, గ్రహణం కాబట్టి ఏమైనా చెడు వాటిలో చేయొచ్చా లేదా అని. కాకపోతే గ్రహణ శూలాలు పాటించుకుంటే గ్రహణం మనకి భారతదేశంలో కనపడదు, కానీ గ్రహణ శూలం అయితే కనపడుతుంది. గ్రహణ సమయం వచ్చేసి 21వ తారీఖు సెప్టెంబర్ మాసం 2020 సంవత్సరం సాయంత్రం అంటే నైటు 9:30 మొదలయ్యేసి ఏకుంజామున తెల్లవారితే 22వ తారీఖున ఆ సమయానికి మబ్బులు అంటారు. ఏకుంజామున 4:20 వరకు కూడా ఈ గ్రహణ శూలం అనేది ఉంటుంది. నిజ గ్రహణం వచ్చేసి 10:50 నుంచి 12:36 వరకు నిజ గ్రహణ శూలం ఉంటుంది. అంటే 22వ తారీఖు కూడా ఆచరిస్తున్నాం. 22వ తారీఖు కూడా సంభవిస్తుంది. ఇది గ్రహణ శూల సమయం. దీనికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అయితే అందరికీ తెలుసు. ప్రెగ్నెన్సీ లేడీస్ బయటికి రాకూడదు, ఫుడ్ లాంటి ఇలాంటివి తినకూడదు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళైతే తినడానికి సహకరించవచ్చు. అంటే గ్రహణానికి సంబంధించి ఒకవేళ అంటే ఎక్కువగా ఉండదు అని అంటున్నారు కదా, అలాంటి సమయాల్లో కూడా ప్రెగ్నెంట్ లేడీస్ పాటించాల్సి వస్తుంది. ఖచ్చితంగా గ్రహణ శూలం అనేది అందరూ పాటించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి భారతదేశంలో నైట్ టైంలో సూర్యుడు కనపడడు కాబట్టి మనకి గ్రహణం లేదని చెప్తున్నారు. కానీ గ్రహణ శూలం అయితే ఖచ్చితంగా మనం పాటించాలి. ఎందుకంటే సూర్యచంద్రుల యొక్క ఆరాధ్య దైవం మనకి. సూర్యచంద్రులు మనకు కనిపించేటువంటి దేవుళ్ళు వారే ఖచ్చితంగా ఇదవుతున్నారు అంటే ఆ ఒక శూలం అనేది వారి కింద జీవించి మన మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ ద్వాదశ రాశులు వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా పాటించుకోవాలి. ఆ తనంతరము నెక్స్ట్ డే ఏదైతే 22వ తారీఖు ఉందో సూర్యమానం ప్రకారంగా ఈ దసరా శరన్నవరాత్రులు ప్రారంభించేవారు ఈ యొక్క శుద్ధి చేసుకొని చేసేదానికి సమయం లేట్ అయింది. ఆ పాడ్యమి కూడా లేటుగా వస్తుంది. కాబట్టి సూర్యమానం ప్రకారం చేసేవారైతే 23వ తారీఖున మొదలు పెడుతున్నారు శరన్నవరాత్రులు. చంద్రమానం ప్రకారం చేసేవారు అంటే సాయంత్రం సమయంలో అమ్మవారిని కొలిచేటువంటి వారు అందరూ కూడా 22వ తారీఖు నుంచి మొదలు పెట్టుకోవచ్చు. ఈ 22వ తారీఖు నుంచి అయితే మనం ప్రయత్నం చేసి మనం చంద్రమానం ప్రకారంగా అయితే చెప్తాం. అన్ని పండుగలు కూడా మనకి ఈ చంద్రమాన ప్రకారంగానే చేస్తాము. సూర్యమాన ప్రకారంగా చేసేటువంటి పండుగలు ఏంటంటే సంక్రాంతి కాదు. చంద్రమాన ప్రకారంగా చూసినట్టయితే 22వ తారీఖు నుంచి మనము శరన్నవరాత్రులు అనేది ప్రారంభించవచ్చు. ఈ 22వ తారీఖున మనం ప్రారంభించేటువంటి శరన్నవరాత్రులు మొదటిగా మనకి అమ్మవారు రూపం వచ్చేసి బాలత్రిపుర సుందరి దేవి అమ్మవారి రూపం వస్తుంది. ఈ బాలత్రిపుర సుందరి అమ్మవారి రూపం అనేది ఈ ఒక పెద్దల కార్యక్రమాలు మాలయాల్లో చేసినటువంటి మాలయ పక్షాల్లో పెద్దలకి నిర్వర్తించినటువంటి ఏవైతే కార్యాలు ఉన్నాయో ఆ కార్యాలన్నీ కూడా శుద్ధి చేసుకునేదానికి, ఆ కార్యాలను నిర్వర్తించుకునేదానికి, ఆ కార్యాలను కూడా అమ్మవారి చెంత చేర్చడానికి, అప్పుడు పెద్దవారికి స్వర్గలోకానికి దారి దొరికేదానికి కూడా ఖచ్చితంగా ఈ కార్యాలు నిర్వర్తించిన వారు అందరూ కూడా మొదటి రోజున ఈ పాడ్యమి రోజున మొదలు పెట్టుకొని ఇది కూడా దశమి రోజు వరకు కూడా చేసేటువంటి విధానం 9 రోజులు 11 రోజుల పాటు ఉంటుంది. కాబట్టి అలానే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి దశమి రోజున బాలత్రిపుర సుందరి అమ్మవారిని కనుక ఖచ్చితంగా వీరు కొలుసుకోవాలి. అలానే బాలత్రిపుర సుందరి దేవి అమ్మవారి రూపంతో ఉన్నటువంటి ఇంట్లో అయినా చేసుకోవచ్చు. అలానే ఆలయాల్లో కూడా
ఉంటుంది కాబట్టి ఆ బాల త్రిపుర సుందరి కాకపోతే ప్రాంతాల వైజ్గా కొంచెం మేర మార్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మనం చూసుకున్నప్పుడైతే బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి యొక్క ఆ రూపకల్పన మాత్రమే ఉంటుంది. ఆ అమ్మవారికి కనుక శారీ పెట్టుకోవచ్చు. బాల త్రిపుర సుందరి దేవికి ఎల్లో శారీ కానీ వైట్ శారీ కానీ సమర్పించుకోవాలి. అలానే బ్లౌజ్ పీస్ గాజులు కూడా సమర్పించుకోవాలి. ఎల్లో అండ్ వైటే ఉండాలి ఆ రోజు. అలానే పెద్దలకు కూడా నమస్కారం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తప్పు చేస్తారు. ఒకటి ఏంటంటే పెద్దల ఫోటోలు, అమ్మవారి యొక్క దేవుని గడ్డి ఫోటోలు ఒకే దగ్గర పెట్టి పూజిస్తూ ఉంటారు. అలా చేయకూడదు. అలా చేయడం అయితే ఖచ్చితంగా తప్పు అని చెప్పొచ్చు. మనం చేసినటువంటి ప్రతిఫలం అంతా కూడా వెళ్ళిపోదు వారికి. ఆ కార్యక్రమం అన్నీ కూడా పోదు. మళ్ళీ ఆ షాడోస్ అన్ని వీళ్ళ మీదకే వస్తాయి అనమాట. పితృదోషాలు అంటారు. చనిపోయిన వాళ్ళు దేవుడితో సమానం కదా, పర్వాలేదు మనం దేవుడితో సమానంగానే వాళ్ళకి పూజించుకోవచ్చు అనే ఒక ఆలోచనలోని పక్కనే పెట్టి పూజిస్తూ ఉంటారు కదా. అలా కాదండి, బద్ధకం. అంటే అక్కడ ఒక కన్సెప్ట్ ఇక్కడ కన్సెప్ట్ చేసేదానికన్నా ఒకే దగ్గర పెట్టవచ్చు కదా అని ఒకటి. ఇప్పుడు సమానం వేరు, సమానత్వం వేరు, అది వేరు ఇది వేరు కదా. కాబట్టి పెద్దలే, దేవుడు అనే ఆ ఒక పవర్ అనేది వేరే ఉంటుంది కదా. కాబట్టి దేవుడికి పెట్టిన నైవేద్యం మనం తింటాం, పెద్దలకు పెట్టిన నైవేద్యం మనం తినలేం. కాబట్టి పెద్దల ఫోటోలు ఇంట్లో ఉన్నటువంటి దక్షిణ వైపున ఉన్నటువంటి వాల్కు మాత్రమే తగిలించాలి. దక్షిణం వైపు భాగాన్ని మాత్రమే ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న అమ్మవారి అలా ఉంచుకున్నటువంటి పెద్దల ఫోటోలకు మాత్రమే నమస్కారం చేస్తే వారు స్వర్గలోకాన్ని దర్శనం చేసేదానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే అమ్మవారితో పాటు పెట్టారనుకో ఖచ్చితంగా పితృదోషాలు ఉంటాయి. ఆ పితృదోషాలు ఎంత చేసినా పోవు. గోకర్ణ పోయి గుల్కర్ణ పోయేసి అక్కడ హోమాలు చేయించి 23,000 నుంచి 30,000 రూపాయలు సమర్పించుకొని ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా పెద్దవారి ఫోటోలు వారి గౌరవం ఇవ్వాలి, వీరికి ప్రేమనివ్వాలి అనే విధంగా వీరికి భక్తిభావంతో ఉండాలి. అమ్మవారి దగ్గర అక్కడ ప్రేమ అభిమానమే మాత్రమే ఉండాలి. కాబట్టి భక్తిభావంతో చేసేదానికి ప్రేమాభిమానంతో చేసేదానికి చాలా తేడా ఉంటుంది. పెద్దలే, దేవుళ్ళే. అయితే ఈ దేవుని యొక్క నైవేద్యం ఏదైతే ఉందో ఈ నైవేద్యం అమ్మవారికి సమర్పించి అదే నైవేద్యాన్ని పెద్దలకు సమర్పించవచ్చు. ఒకే దగ్గర కాకుండా దక్షిణ వైపు వాళ్ళకేమో పెద్దల ఫోటోలు, ఇలా తూర్పు వైపున ఉన్నటువంటి వాళ్ళకేమో ఈశాన్య మూల కాదే ఆగ్నేయ మూల నుంచి మధ్య వైపున ఉండేటువంటి భాగంలో దేవునికి సంబంధించినటువంటి గదులు, ఈ యొక్క దేవుని మందిరాలు, దేవుని ఆరాటాలు, దేవుని యొక్క ప్రతిమలు, ఇలాంటివన్నీ కూడా మనము తూర్పు వైపున ఉన్నటువంటి భాగాన్ని పెట్టుకోవాలి. మనం కూర్చుంటే తూర్పు వైపుకి మొహం పెట్టి చూసేటట్టుగా ఉండాలి. ఆ విధంగా దేవుని పూజించుకోవాలి. అలానే ఈ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి యొక్క అవతారం. అలానే పితృదోషాలు కూడా పోతాయి. కాబట్టి ఎవరికైనా సరే పెళ్ళి అయ్యి ఉండి పిల్లలు పుట్టిన వారు ఎవరైనా ఉంటే ఈ యొక్క మొదటి రోజున కనుక వారికి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే సంతాన ప్రాప్తి పెళ్ళైన వారికి మాత్రమే కలుగుతుంది. కాబట్టి పెళ్ళైన వారు పూజించుకోవచ్చు. వీరికి ఎల్లో కలర్ వైట్ కలర్ శారీ కూడా ఖచ్చితంగా పెట్టవచ్చు. ఆ రోజు పెట్టవలసిన నైవేద్యం అయితే కనుక చక్కెర పొంగలి. మళ్ళీ చక్కెర పొంగల్లో కూడా డిఫరెన్సెస్ అడుగుతారు. బెల్లంతో చేసింది పెట్టాలా లేకపోతే పంచదారతో చేసింది పెట్టాలా? అంటే చక్కెర పొంగల్ అంటే చక్కెర అదే కదా, ఈ బాడీలో షుగర్ అని చెప్పేసి బ్లడ్తో పెడితే కాదు. చక్కెర పొంగల్ అంటే చక్కెరే, షుగరే, దాన్ని పంచదారే అంటారు కదా. పంచదారతో పెట్టేటువంటిది. తర్వాత పాల తాలికలు. ఈ పాల తాలికలు అయితే ఖచ్చితంగా తెల్ల నువ్వులు అయితే వేయాలి. ఈ పాల తాలికలు తెల్ల నువ్వులు కానీ, ఈ చక్కెర పొంగలు తెల్ల నువ్వులు కానీ వేయాలి. ఎండు కొబ్బరి వేయాలి. ఆ రోజు ఎండు కొబ్బరి వేయడం ద్వారా అక్కడ పెద్దలకి సమర్పించేటువంటి ఏదైతే ఉందో వారికి సాష్టాంగ నమస్కారం అంటారన్నమాట. సాష్టాంగ నమస్కారం చేసుకొని ఆ చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టినట్టయితే కనుక పెద్దలకి స్వర్గలోక దర్శనం అనేది ఖచ్చితంగా కలిగి. మరి ప్రత్యేకంగా నువ్వులు వేయడానికి కారణం ఏంటి? అదే పెద్దలకి శాంతింప చేయడానికి నువ్వులు. కాబట్టి ఈ నువ్వులతో చేసినటువంటి పదార్థాలు ఏవైతే తీపి ఉన్నాయో అది చక్కెర పొంగల్లో కానీ పాల తాలికలో కానీ చేసి పెట్టిద్దే కనుక ఆ ఒక పెద్దలు వీరిని ఏదైనా సరే కోరికలు ఉంటే కూడా ఆ కోరికలన్నీ కూడా వారు అధిగమించుకొని లేదా చీల్చుకొనైనా సరే ఈ వీరికి దీవెనలు ఇచ్చేసి స్వర్గలోకానికి దర్శనమిస్తారు. స్వర్గలోకానికి పెద్దలు వెళ్ళారంటే పూర్వీకుల దోషం పూర్వీకుల శాపం మనం పోయినట్టే. అంతలో పోవాలి అంటే కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే ఈ చక్కెర పొంగల్ కానీ ఈ యొక్క పాల తాలిక కానీ నైవేద్యం పెట్టుకొని చేసుకోవాలి. ఈ పిల్లలు పుట్టిన వారైతే అమ్మవారికి కొలుచుకోవాలి. ఈ రకమైనటువంటి శారీస్ పెట్టుకుని మొదటి రోజుని సంపూర్ణంగా చేసుకోవాలి. కాకపోతే ఈ శరన్నవరాత్రులు మొత్తం కూడాను శాకాహారిగా ఉండాలి, మాంసాహారి భుజించకూడదు. అలానే ఆలయాల్లో నేను బలిస్తా అనేది ఏ అమ్మవారు బలి అడగదు కాబట్టి బలి లాంటివి ఏమి ఇవ్వకూడదు, శాకాహారిగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే పాస్టింగ్ ఉంటే చాలా మంచిది. పాస్టింగ్ ఉన్నట్టయితే ప్రయత్నం చేస్తే పాస్టింగ్ ఉంటే చాలా మంచిది. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉండలేకపోతే వదిలేసేయాలి. గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి మధ్యస్థంగా బీపీ డౌన్ అయితే కష్టమవుతుంది. మళ్ళీ వారికి ఓపికనంత వరకు ఉండాలి. ఇది మొదటి రోజు చేసుకునేటువంటి విధానం. For more videos like this, subscribe Big TV channel.